MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో చెన్నై బెంగళూరు రహదారిపై నూతనంగా ఏర్పాటైన వినాయక పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. పలమనేరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పట్టణ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు చైర్పర్సన్ సూచనల మేరకు యానిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి సహకారంతో వీధి కుక్కలను పట్టడం జరిగింది. బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ కేంద్రంలో జరిగిన అతిసార ఘటనపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణం స్పందించారు. గ్రామంలో అతిసార కారణంగా ఒకరు మృతి చెందగా 15 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి బేలుపల్లి గ్రామానికి చేరుకున్నారు. వ్యాపారంలో నమ్మకం ఎంతో ముఖ్యమైనదని, వినియోగదారులకు మంచి నమ్మకం కలిగించినప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, లాభార్జనే ధ్యేయంగా కాకుండా మంచి పేరును తెచ్చుకునేలా వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్వాహకులకు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం, సిబ్బందితో పాటు గంగవరం మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ రండి. కొంచెం బ్యాగ్ ఎత్తు. ఒక్క సెకండ్ దగ్గరండి. రాజామణి పలమనేరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పట్టణ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు చైర్పర్సన్ సూచనల మేరకు యానిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి సహకారంతో వీధి కుక్కలను పట్టుకోవడం జరిగింది. పట్టుకుని తిరుపతిలోని యానిమల్ కేర్ ల్యాండ్కు తరలించి వాటికి వ్యాక్సిన్ మరియు స్టెరిలైజేషన్ చేసి మరలా వారం రోజుల తర్వాత అదే ప్రదేశంలో వదిలిపెడతారు.
గ్రామంలో అతిసార కారణంగా ఒకరు మృతి చెందగా 15 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిసిందే. దీంతో విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వేలుపల్లి గ్రామానికి చేరుకున్నారు. అతిసారా సోకి చికిత్సలు పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. బాధితుల పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. అదేవిధంగా అతిసారాతో మృతి చెందిన మునెమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన వారి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం గ్రామంలోని ప్రతి వీధిలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పైప్ లైన్లను పరిశీలించిన ఆయన అతిసారాకు గల కారణాలపై గ్రామస్తులు మరియు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 2 ఏళ్లుగా వాడకంలో లేని సెంటెక్స్ ట్యాంకులో నిల్వ ఉన్న నీటి వాడకం కారణంగానే అతిసారా ప్రబలిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక అదేవిధంగా గ్రామ సరిహద్దుల్లోని చెరువులు కలుషితం కావటం, ట్యాంకులను శుభ్రపరచకపోవటం, కొంతమంది గ్రామ సమీపంలో వందలాది జీవాలను మేపుతుండటం అతిసారా సోకడానికి కారణమని గుర్తించిన ఆయన వెంటనే పారిశుద్ధ్య పనులతో పాటు పైప్ లైన్ మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత 5 సంవత్సరాల్లో ఏమి పట్టించుకోలేదు. మనమే పెట్టిన ట్యాంక్ 6 ట్యాంక్ పెట్టి 6 ట్యాంక్ పెట్టి 6 ట్యాంక్ పెట్టింది. ఆ ట్యాంకులు శుద్ధం చేసుకోకుండా ఆ ట్యాంకులు 86 ఇస్తే అది సరిలేదు ఇది సరిలేదు అనే ఉద్దేశంతోనే ప్రాబ్లం అయింది. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది ఇప్పుడే సార్ మార్నింగ్ కదా ఇప్పుడన్నీ కంట్రోల్ ముస్లిమ్స్ ఎక్కువ సార్ ముస్లిమ్స్కి ఎక్కువ వచ్చినాయి. ఫస్ట్ ముస్లిమ్స్కి వచ్చాయి ఊరికి బాగా యాక్టివ్గా పనిచేస్తారు. ఎవరు మాట్లాడకూడదు కొంచెం. అది వాడకుండా 3వ తేదీ 4వ తేదీ కడిగి ఎవ్రీ 15 days అవును కడుగుతా ఉన్నారా కొంచెం ఉండరా మాట్లాడలేదు ఇద్దరు ఆడబిడ్డలు 2 మాట్లాడు ఈయప్ప చిన్నగా స్పాట్ పుట్టింది. వయసు ఎంత? 60. వాటర్ ఆల్రెడీ పేరుకుంటుంది. ముందు వాటర్ మనం డైరెక్ట్ పంపిణీ ఇస్తూ ఉన్నాము. వీళ్ళు గణేష్ దీనికోసం అనేసి నీళ్ళు సరిపోలేదని వాళ్ళే ఆ ట్యాంకులు వాడుకొనేసి దానివల్ల ఆ ట్యాంక్ నింపేస్తాము. జిఐ పైపు వేస్తామనేసి చెరుకు మళ్ళీ వాటర్ నీళ్ళ కోసం పంచాయతీ ఫండ్స్ నుంచి పంపిస్తాము. ఉన్నాయి పంచాయతీ వచ్చింది ట్యాంక్ వచ్చింది. ఇంట్రెస్ట్ అమౌంట్ అన్ని కలిసి 5 lakhs అమౌంట్ జిఐ పైప్స్ చేసి కింద పైపులు వాటర్ వస్తాయని చెప్తున్నారు. ఏఈ గారు సార్ ఒక 3 lakhs అవుతుందని. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సపరేట్ బోరు పైపు బోరు అది వేసి 5 lakhs అయిపోయిందంటే మళ్ళీ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చేయాలి కదా. టెస్టింగ్ పంపించినారు కదా. నిన్నైతే నార్మల్ వచ్చింది సార్. ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ వాళ్ళది తిరుపతికి అంటే వాళ్ళు ఒకవేళ నీళ్లు తాగేటప్పుడు కూడా వెయిట్ చేసుకుంటారు. రెండో రేపించినాము. డోర్ టు డోర్ ఇప్పటికీ నిన్న మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళాము. ఇది విఘ్నేశ్వర పండగ. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఇక్కడ నడవదు, వెజిటేరియన్ దీనికి కాబట్టి ఫుడ్ కంటామినేషన్ అనేది తక్కువ. వాటర్ కంటామినేషన్ జరగాలి. రెండే కదా ఉండేది ఆప్షన్. వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరిగింది అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ ఒరిజినల్గా మీరు ఆ ట్యాంకులు ఇన్ని రోజులు వాడిన దానికి క్లీన్ చేయకుండా ఏమన్నా వదిలినారా, ఇంకోటి ఇంకేదన్నా ట్యాంకులో వాటర్ క్లీన్ చేయకుండా వాళ్ళు తాగినారా, లేదా ఎక్కడైనా పైప్ లైన్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా నీళ్ళు కంటామినేషన్ జరిగిందా, ఇవి ఇమీడియట్గా చెక్ చేసుకొని దాన్ని రెడీ చేయండి. సరే అర్థమవుతుందా? అవి మేజర్ ఇష్యూస్.
ఈరోజు మొత్తం చూసేసి ఒక ట్యాంక్ ఏమో చాలా రోజుల నుంచి స్టాగ్నెంట్ ఉండిపోయి దాన్ని ఏదో యూజ్ చేస్తారు కదా. అదే సార్ అక్కడ ఉంది ఇష్యూ వచ్చింది దాని నుంచి ఆ సింటెక్ ట్యాంక్ సింటెక్ ట్యాంక్ నుంచి ఇష్యూ వచ్చింది. ఆల్రెడీ దాంట్లో వాటర్ ఏదో వర్షం నీళ్ళు చాలా రోజులుగా ఉన్నాయి సార్. వీళ్ళు సరిపోలేదని దానిలో రోజుగా సార్ కొన్ని ఏళ్ళుగా ఉండిపోయింది యూజ్ చేసినట్టు, అందువల్ల ట్యాంక్ అది కడగలేదు సార్. వీళ్ళు కూడా ఈ అబ్బాయి అయితే కడిగినామని చెప్తున్నాడు కానీ ఆ ట్యాంక్ అయితే కడగలేదు. ఆ ట్యాంక్ అయితే లేదు సార్, ఆ ట్యాంక్ కడగలేదు లేదని కడగలేదు సార్. అది కడిగింది. చాలా రోజులు అట్లే ఉండిపోతే డెఫినెట్గా కంటామినేషన్ అనేది 100% అయి ఉంటుంది. అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. వాటర్ కంటామినేషన్ అనేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమన్నా ఉడకని చికెన్ తినేసో, చెడిపోయిన చికెన్ తినేసో, మాంసం తినో కంటామినేషన్ జరిగితే అది జరుగుతుంది. నాకు తెలిసి విఘ్నేశ్వర పండుగ రోజు ఈ 3-4 రోజులు నాకు తెలిసి తక్కువ ఎక్కడ నాన్ వెజిటేరియన్ తినేండ్రు నేను అనుకుంటా ఉంటాను. చికెన్లు మటన్లు తినేండ్రు అని అనుకుంటా ఉంటాను. అప్పుడు ఇంకా వాటర్ కంటామినేషనే జరగాల, లేదా ట్యాంకుల్లో జరగాల, లేదా పైప్ లైన్లో జరగాల. అవి రెండు చెక్ చేయండి. సరే, అందులో అక్కడుండే బోర్ ఏదో అది కూడా ఆడ మేయ వేసి క్లీన్ చేయించండి. చుట్టూ క్లీన్ చేయించండి. ఆవులు ఆడనే మేయ వేస్తారంట, అన్ని ఎత్తుకొని ఆ చెరువులోనే వేస్తారంట కదా. కోసమే మీరు అడిగినవన్నీ చేసినా కదా. కమ్యూనిటీ హాల్ కావాలంటే, నీళ్ళకి సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలే కదా. అక్కడ డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా. ఎప్పటి నుంచినో డ్రైన్, నేను తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు. ఈసారి ఎస్సీ కాలనీలో డ్రైన్ కూడా నేను కలెక్టర్కి చెప్తానమ్మా. ఆ డ్రైన్ కూడా ఫినిష్ చేసేయండి. ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉందమ్మా, పూర్తి చేసినారు దాన్ని. ఇప్పుడు కొత్త డ్రైన్ శాంక్షన్ చేయించి ఇస్తాను. ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్. అది శాంక్షన్ అవుతుంది, ఇమీడియట్గా పని మొదలు పెట్టేయండి. సరేనా? ఆడ పందులు మేపుతా ఉండదు దారిలో, దస్తగాని పనిలో ఈ ఊరికి మధ్యలో పందులు, అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరి పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయమ్మా? దస్తకొండ ప్రెమిసెస్ కాదు నీ బార్డరు. దస్తగానిపల్లి దాటిన తర్వాత ఆ ఊరికి పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండాది. కడుపులో మాట్లాడేమనంటే నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు, నేను చెప్పేస్తాను. నేను చెప్పింది మీరు చేయండి, మళ్ళీ అక్కడి నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాను. డ్రైను వాళ్ళకి ఇమీడియట్గా వాటర్ సపరేట్ చేయండి. ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేసాను. సరేనా? ఏమంటున్నా ఊర్లోకి మళ్ళీ వస్తారు అందరూ, మేము కూడా వస్తాం మళ్ళీ ఊర్లోకి. బాగుండవా? దానిపైన ఉన్నారు ఎమ్మెల్యే గారు, అక్కడే ఉన్నారు. సపరేట్ ఒక బోర్ వేయించేసి డైరెక్ట్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి సార్. ప్లస్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టించాలి సార్. కాలువలు కూడా మట్టి ఉంది. ఆ ట్యాంక్ కూడా ఒకటి ఇచ్చినాను కదమ్మా, సింటెక్స్ వాడుతున్నారా? అదే చెప్తాను. అదే ఎందుకు వాడలేదు సక్రమంగా? ఎందుకు దాన్ని ప్రభుత్వం వాళ్ళ మన దీంట్లో ట్యాంక్ అప్పుడు నీళ్ళు లేదనేసి కాలనీకి, ఆ ఏరియాకి నీళ్ళు లేదని దానికే ట్యాంక్ ఇచ్చింది చిన్నది. ఆ ట్యాంక్ సపరేట్ చేసి 5,000 లీటర్లు ఈ సింటెక్స్ కూడా ఇది మనం ఇచ్చింది, అది మనం అది ఓకే. ఈ సింటెక్స్ కూడా ఇది కూడా ఇచ్చినాం. దీన్ని కూడా ఐడియల్ గానే ఉండేది కదా. ఆ ఏరియాకి నీళ్లు ఎక్కడం లేదని, పైప్ లైన్ నీళ్లు ఆ ఏరియాకి ఎక్కడం లేదని, అందువల్ల ఈడ సపరేట్ గా వాళ్ళకి పెట్టేసి వాళ్ళకి ఎస్సీలకు సపరేట్ గా పెట్టేయాలని అనుకొని ఆ రోజు మనం డివైడ్ చేసి పెట్టింది. అవి ఎందుకు వాడడం లేదు? ఏం పని చేస్తా ఉన్నారు వాడకుండా? సార్ మనకి ఓహెచ్ఎస్ఆర్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి. మనకి వాటరు 15th ఫైనాన్స్లో ఎంత ఉందమ్మా? 5 lakhs. ఇమీడియట్గా దాన్ని వాడండి. నేను కలెక్టర్తో ఇప్పుడే మాట్లాడతాను. ఇమీడియట్గా దాన్ని వాడి ఎస్సీ కాలనీ సపరేట్ చేసేయండి. చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్సీ కాలనీకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చేయండి. సరేనా? ఇమీడియట్గా రేపు మొన్నడే సపరేట్ చేసేయండి ఎస్సీ కాలనీ. సరేనా? ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చింటే ఎప్పుడు నుంచినా వాళ్ళు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే ఇచ్చిన. అది ఈ రోజు దాకా కూడా దాంట్లో యూరియా పెట్టేసి ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా చేస్తున్నారు? నేను దాని గురించి వాళ్ళకి చెప్తాను. మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు, శత్రువు మీద వచ్చి కొట్లాడితే నేను శత్రువు కాదు కదా మీకు. నువ్వు కూడా పక్కలో
మీరు ఇద్దరు చేరి సరిపోతారు. గమ్మున ఉండండి, నేను మాట్లాడేటోడు వెనక పాటి. ముగ్గురు రెఫర్ అయినా సార్. దాంట్లో ఒక ఆమె ఏమన్నా మనకి కాకపోతే అది కొద్దిగా నిమోనియా కూడా ఉంది ఆమెకి. డయేరియాతో పాటు ప్లస్ నిమోనియా లంగ్స్కి ఎఫెక్ట్ అయింది. నేను అదే ఫుడ్ కూడా సార్ ఇక్కడ వినాయక చవితి జరగడం వల్ల నాన్ వెజ్ తినడం అది ఏం చేయలేదు. ఏదైనా కామన్ సోర్స్ ఏదైనా ఉందంటే అది కూడా లేదు. మనకి మెయిన్ కామన్ సోర్స్ అంటే ఇంకా వాటరే ఉంటుంది. వాటర్ కంటామినేషన్ సార్ ఆ చెరువు చాలా గలీజ్ సార్. ఈ ఊరు నీళ్ళంతా కూడా దాంట్లోకి పోతాయి. ఇంకి అబోర్ల నుంచి వచ్చి అవి తాగి ఇంకిన తర్వాత ప్రాబ్లం ఉండదు. స్టాక్ ఉండే నీళ్లు కొట్టింటేనే ప్రాబ్లం ఉంది. ఇక్కడ వచ్చే పైపులు లైట్ అంటే లోపల ఎన్నో వచ్చే నీళ్లు ఫిల్టర్ అయితే ఏమంత మరి ఆరోగ్యం పాడే దాంట్లోనే ఉంది. అదే దాని ఏమైనా వచ్చిన ప్రాబ్లం. ఫస్ట్ బోరు 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు బోర్ వాసన రోడ్లో ఊర్లో జనాలంతా వచ్చేస్తున్నాయి. ఒకరొకరు చెప్పు. అదే అదే సెట్ ఆ చెరువులో కొంత వెళ్ళిపోతాయి సార్ ఆ పందులు అవి. వాళ్ళే చూడండి అదేనా వాసన. మనం రోడ్లో పోయే వాళ్ళు కూడా వాసన తట్టుకోవాలి. పేషెంట్లు వచ్చే వాళ్ళు కూడా వాసన తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకు కూడా వీళ్ళు గోచి పెట్టుకుని ఏమవుతుంది మినిస్టర్ చేసుకుంటా వీళ్ళందరూ రాసి సెక్రటరీకి చెప్పమంటే ఇంక కాలాది ఉంటామంటే అన్న దగ్గరికి పోదు. మీరు ఫస్ట్ ఇటు చూడండి అయ్యా కాలాది ఉంటే మళ్ళీ అన్న దగ్గరికి పోదామని నేనే చెప్పాను. కానీ ఎవరు సెక్రటరీ ఇక్కడే అదే షెడ్లు అంతా వాసన అంటే తట్టుకునే కాయలు చూసుకొని ఒకసారి కలెక్టర్తో మాట్లాడతాం. చెప్పి ఇమీడియట్గా దాన్ని క్లియర్ అంతే. సరేనా? ఇంకేం ఇబ్బంది లేదు. సరే సరే పదండి నేను పోతాం ముందరగా. వద్దులే పాప నేను చేస్తాను. నీకేలా చెప్పండి ఆడే ఉంటాను.